విశాల్ ప్లీజ్ విశాల్ విశాల్ నేను చెప్పేది వింటున్నావా విశాల్ విశాల్ ప్లీజ్ విశాల్ లిసన్ టు మీ ఎందుకు ఇలా చేస్తున్నావు విశాల్ ప్లీజ్ విశాల్ విశాల్ నా మాట విను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ విశాల్ ప్లీజ్ అండర్స్టాండ్ నేను నీతో మాట్లాడాలి ప్లీజ్ విశాల్ ఇలా చూడు విశాల్ చివరిసారిగా నేను అడుగుతున్నాను మా నిద్రం పెళ్లి చేసుకుంటాం తప్ప వేరే దారి లేదు ప్లీజ్ నేను చెప్పేది వినకుండా ఏం చేస్తున్నావు నువ్వు విశాల్ ఐ 5 months ప్రెగ్నెంట్ దయచేసి విశాల్ నేను బద్దలాడుకుంటున్నాను ప్లీజ్ ఎన్నిసార్లు చెప్పాను నీకు అబార్షన్ చేయించుకోమని ఆ రోజే చెప్పాను నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు డాక్టరే చెప్పారు ఈ పరిస్థితిలో అబార్షన్ చేయించుకుంటే నా ప్రాణాలకే ప్రమాదం అని ముందుగానే నువ్వు ప్రికాషన్స్ తీసుకోవాల్సింది ఇంతవరకు వచ్చాక నన్ను మాత్రం ఏం చేయమంటావు గెట్ లాస్ట్ గెట్ లాస్ట్ అన్నావా ప్రికాషన్స్ నేను తీసుకోవాలా విశాల్ లిసన్ టు మీ జరిగిందేదో జరిగింది నువ్వే రెస్పాన్సిబిలిటీ దానికి రెస్పాన్సిబిలిటీ నేనెందుకు తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ ఆ కడుపు నా వల్లే వచ్చిందని ఏం గ్యారెంటీ ఉంది ఎవడి బిడ్డకో తండ్రి అవడానికి నేను రెడీగా లేను పోవే హౌ డిడ్ యు సే దట్ కావాలంటే ఒక సలహా ఇస్తా వెళ్ళి అబార్షన్ చేయించుకో దానికి అయ్యే ఖర్చు విసిరి పారేస్తాను ఏంటి నువ్వు విసిరి పడేస్తావా నువ్వు విసిరేస్తానంటావా ఊరుకో. నేను చెప్పేది విను. How నిన్ను did you say that? చంపేస్తాను. రోజు నేను మర్చిపోయిన కీ వల్ల నా లైఫ్కి ఇలాంటి ప్రాబ్లం వస్తుందని ఆలోచించలేదు సార్ విస్మయ సురేష్ని కార్ డిక్కీలో పెట్టి నేను కార్ కీస్ అక్కడే మర్చిపోయాను బహుశా విస్మయ లేచి బయటకు వచ్చుంటుంది అనుకున్నాను తను అదే కీతో కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది అనుకున్నాను ఇంతే సార్ నాకు విస్మయకి మధ్య జరిగింది ఆ తర్వాత నాకేం తెలియదు సార్ కుమార్ సార్ వీడి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు వేసి కొంచెం వర్కౌట్ చేశారంటే డీటెయిల్స్ మొత్తం కక్కుతాడు ఆ తర్వాత కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళని పిలు వీడి గురించి వాళ్ళకి తెలిసి ఉంటుంది అలాగే సార్ అంత సార్, పోటుగాడివారా నువ్వు